మనం ఎలాంటి సాంగత్యంలో ఉంటే అలా అవుతామని చెప్తూ ఉంటారు. దీని గురించి ఎన్నో చోట్ల రిఫరెన్సెస్ ఉన్నాయి. ఎన్నో కొటేషన్స్ కూడా ఉన్నాయి. ఎలాంటి కంపెనీతో ఉంటే మనం అలా మారుతాము అని చెప్పి, మనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే అలా మనం మారుతామని చెప్పేసి, ఆ ఇన్ఫ్లుయెన్స్ మన పైన ఎప్పుడూ ఉంటుందని చెప్పి ఎన్నో చోట్ల ఎంతోమంది గొప్పవాళ్ళు చెప్పారు. ఎన్నో స్క్రిప్చర్స్లో కూడా ఉంది. కాబట్టి ఎవరితో ఉంటున్నాము, ఎలాంటి కంపెనీతో అసోసియేట్ అయి ఉంటున్నాము, ఇట్ రియల్లీ మ్యాటర్స్. మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టూ కానీ మనం బెటర్ అవ్వడానికి తోడ్పడుతున్నారా, లేదా మనల్ని ఇంకా డౌన్ చేసి రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారా? చిన్న గమనింపు ఉంటే ఆటోమేటిక్గా మనకి అర్థమవుతుంది. నిజంగా చాలాసార్లు ఇది ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనకి చాలాసార్లు అర్థమవుతుంది, ఇది నాకు సెట్ అయ్యేది కాదు, లేదు నేను ఇలా అనుకుంటున్నాను, నా ఐడియాలజీస్ ఇలా ఉంది, లేదు నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అప్పుడు అలాంటి వాళ్ళతో ఉండగలగాలి. నాకు నచ్చట్లేదు, నాకు ఇలాంటి లైఫ్ వద్దనుకుంటున్నాను, కానీ మొహమాటంతో ఉంటున్నాను అంటే ఎవరి కోసం? అల్టిమేట్గా మన లైఫ్ మన కోసమే కదా. ఈ మొహమాటంతో మన లైఫ్ని ఇబ్బంది పెట్టుకుంటామా? ఈ మొహమాటంతో నచ్చని వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తామా? దానివల్ల మనకు ఎఫెక్ట్ అవ్వట్లేదా? మనం ఎలాంటి వాళ్ళతో ఉంటే అలా మారుతామని చెప్పినప్పుడు మన లైఫ్ ఎలా అవుతే బాగుంటుంది అనుకుంటున్నామో, ఎలా గొప్పగా మార్చుకుందాం అనుకుంటున్నామో అలాంటి కంపెనీతో ఉంటే నిజంగా మనకు ఉపయోగం తప్ప, దానికి ఎగ్జాక్ట్లీ కాంట్రాస్ట్లో ఆపోజిట్లో మనల్ని కిందకి లాగే వాళ్ళతో ఉంటే ఎలా హ్యాపీగా ఉండగలుగుతాం? అది మనకి ఎలా సపోర్టివ్గా ఉంటుంది?